ఈ వీడియోలో నేను ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ యొక్క రోడ్ మ్యాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అంటే ఏంటి అనంటే, రియల్ టైమ్‌లో ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అనంటే ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, తెలియాల్సిన లాంగ్వేజెస్ ఏంటి, ఫ్రేమ్‌వర్క్స్ ఏంటి, వాటి గురించి చెప్పేదే ఈ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ అనమాట. ఒక పర్సన్‌ని ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అన్నాము అనంటే, ఆ పర్సన్‌కి మినిమమ్ ఏమేమి స్కిల్స్ కావాలో చెప్పేదే ఈ రోడ్ మ్యాప్. అండ్ ఈ ఫుల్ స్టాక్ అని ఎందుకని అంటాము అనంటే, మనం ఒక వెబ్ అప్లికేషన్‌ని క్రియేట్ చేసేటప్పుడు అది మల్టిపుల్ లెవెల్స్‌లో చేస్తాం. ఆ ఒక్కొక్క లెవెల్‌నే స్టాక్ అని చెప్తారు. సో, ఆ లెవెల్స్ అన్నిటిని కలిపితే ఒక వెబ్ అప్లికేషన్ అనేది వస్తుంది. సో, ఆ లెవెల్స్ అన్నిటిని కలిపే ఈ ఫుల్ స్టాక్ అని అంటారు. సో, ఆ ఉండే అంటే ఒక వెబ్ అప్లికేషన్‌కి ఉండే మెయిన్ లేయర్స్ ఏంటి అనంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఈ 3 మెయిన్ అనమాట. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అనంటే, ఏ పార్ట్ అయితే యూజర్‌కి కనిపిస్తుందో ఆ పార్ట్ మీద వర్క్ చేయడానికి యూజ్ అయ్యేదే ఈ ఫ్రంట్ ఎండ్ అనమాట. సో, ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ 3 లేయర్స్ అనేవి ఉన్నాయి కదా! ప్రతి లేయర్‌లోనూ కొన్ని కొన్ని లాంగ్వేజెస్ అనేవి నేర్చుకోవాలి. సో, ఆ లాంగ్వేజెస్ ఏంటో చూద్దాం. ఫ్రంట్ ఎండ్‌లో మనం డెవలప్‌మెంట్ చేయాలి అనంటే, ఈ 3 అయితే మనం ప్రెజెంట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో, ఒక వెబ్ పేజ్‌ని కానీ, ఒక వెబ్‌సైట్‌ని గాని క్రియేట్ చేయాలి అనంటే మనకి హెచ్‌టీఎంఎల్ ఉంటే సరిపోతుంది. కానీ హెచ్‌టీఎంఎల్ ఒక్కదాన్నే యూజ్ చేసి మనం ఒక వెబ్ పేజ్‌ని క్రియేట్ చేస్తే వెబ్‌సైట్ అనేది అన్‌రెస్పాన్సివ్‌గా ఉంటుంది. అండ్ వెబ్‌సైట్ లుక్ అనేది కూడా బాగోదు. సో, హెచ్‌టీఎంఎల్ అనేది వెబ్‌సైట్ యొక్క స్ట్రక్చర్ చెప్తుంది. మన వెబ్ పేజ్‌లో ఏ పార్ట్ ఎక్కడుండాలి అని చెప్పేదే ఈ హెచ్‌టీఎంఎల్ అనమాట. సో, ఎలాగంటే ఇప్పుడు నేను ఒక వెబ్‌సైట్ తీసుకున్నా ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైటు. సో, ఇందులో పైన నావ్ బార్ ఉంది. తర్వాత ఇక్కడ కేటగరీస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ గ్యాలరీ ఉంది. తర్వాత ప్రొడక్ట్ సెక్షన్ అనేదుంది. సో, ఇలా ఏ సెక్షన్ ఎక్కడుండాలి అని చెప్పడానికే యూజ్ అయ్యేదే ఈ హెచ్‌టీఎంఎల్. తర్వాత సీఎస్ఎస్. సీఎస్ఎస్ అంటే ఏంటి అనంటే స్టైలింగ్ అనమాట. సో, ఇప్పుడు మనం ఈ వెబ్ పేజ్‌లో సీఎస్ఎస్ యూజ్ చేయలేదు అనంటే మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఇలా ఉండదు. అండ్ లుక్ అనేది బాగోదనమాట. మనకి సీఎస్ఎస్‌ని యూజ్ చేయడం వల్ల మన వెబ్‌సైట్ అనేది అట్రాక్టివ్‌గా ఉంటుందనమాట. అండ్ జావా స్క్రిప్ట్ అనేది ఏంటి అనంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెక్షన్‌లో దేనైనా ఒక లింక్ మీద క్లిక్ చేస్తుంటే మనకేమవుతుంది? వేరే పేజ్‌కి వెళ్తుంది. లేకపోతే ఏదన్నా ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్‌ని ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తుంటే మనకేమవుతుంది? ఒక ఇంకో వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ మనకి ఈ పక్కన ఇమేజ్ జూమ్ అయ్యి కనిపిస్తుంది. సో, ఇలాంటి ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాలి అనంటే ఫ్రంట్ ఎండ్‌లో జావా స్క్రిప్ట్ అనేది కావాలనమాట. సో, ఈ ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ చేసేవి 3 కంపల్సరీ నేర్చుకోవాలి ఎవ్వరైనా సరే. నెక్స్ట్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు మనకి ఇక్కడ డేటా అనేది ఫ్రంట్ ఎండ్‌లో చూపించాలి అనంటే, డేటా అనేది ఒక చోట స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేసిన డేటాని తీసుకురావాలి అనంటే, మనకి యూజ్ అయ్యే లాంగ్వేజెసే ఈ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ అనమాట. వాటిలో మనకి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. పీహెచ్‌పీ, జావా, నోడ్ జేఎస్, రూబీ, పైథాను ఇలాగా. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్‌లో అయితే కంపల్సరీ ఈ 3 నేర్చుకోవాలి. కానీ బ్యాక్ ఎండ్‌లో వీటిలో మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. మనకున్న ఇంట్రెస్ట్‌ని బట్టి. పీహెచ్‌పీయా, జావాయా, నోడ్ జేఎస్సా, రూబీయా, పైథానా ఈటిలో ఏదో ఒకటైతే మనం చూజ్ చేసుకోవాలి. ఇవి ఎందుకు అనంటే, మనం డేటా అనేది డేటాబేస్‌లో స్టోర్ చేస్తాం. ఆ డేటాబేస్‌లో ఉన్న డేటాని తీసుకొచ్చి, దాన్ని ఫ్రంట్ ఎండ్‌లో హెచ్‌టీఎంఎల్‌లో చూపించేలా చేయడానికే ఈ బ్యాక్ ఎండ్ అనమాట. సో, మనం వీటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. మనం డేటాని స్టోర్ చేసుకుంటున్నాం కదా! అలా డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే మల్టిపుల్ డేటాబేసెస్ అనేవుంటాయి. మైఎస్‌క్యూఎల్, మాంగోడీబీ, పోస్ట్‌గ్రేఎస్‌క్యూఎల్, ఒరాకిల్, కోచ్‌డీబీ ఇలా డిఫరెంట్ డేటాబేస్ లాంగ్వేజెస్ ఉంటాయి. డేటాబేసెస్ అని ఉంటాయి. మనం మన ఇంట్రెస్ట్‌ని బట్టి వీటిలో కూడా ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి.
సో, ఇవి మెయిన్‌గా ఉండే లాంగ్వేజెస్ అనమాట. సో, ఒక పర్సన్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందేంటి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్‌లో బ్యాక్ ఎండ్ అన్నా, సర్వర్ సైడ్ అన్నా 2 సేమే. ఫ్రంట్ ఎండ్ అన్నా, క్లయింట్ సైడ్ అయినా 2 సేమే. ఈ బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేసే లాంగ్వేజెస్‌లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. వీటిని సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ అని అంటారు. సో, సర్వర్ సైడ్ ఇంకా ఎందుకు యూజ్ అవుతుంది అనంటే, మనం మన వెబ్‌సైట్‌కి సంబంధించిన ఇమేజెస్ కానీ, ఏదైనా పీడీఎఫ్ ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అవన్నీ సర్వర్‌లో అంటే ఒక మెషిన్‌లో స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలి అనంటే మనకు ఖచ్చితంగా ఈ సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ అనేవి కావాలి. జనరల్‌గా డేటాబేసెస్ అనేవి ఎందుకు అనంటే, సర్వర్ సైడ్ ఒక పర్టిక్యులర్ ఇమేజ్ ఉంటే, ఆ ఇమేజ్ లొకేషన్‌ని డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు గానీ, ఇమేజ్‌ని ఖచ్చితంగా డేటాబేస్‌లో స్టోర్ చేయరు. ఆ ఇమేజ్ లొకేషన్‌ని స్టోర్ జేస్తారు. అండ్ నార్మల్ టెక్స్ట్ డేటా అయితే యాజ్ ఇట్ ఈస్ డేటాబేస్‌లో స్టోర్ చేసేయొచ్చు. ఇమేజ్ కానీ, ఏదైనా డాక్యుమెంట్ గానీ, వాటి యొక్క లొకేషన్ సో, ఇప్పుడు మన సిస్టమ్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ లొకేషన్‌లో ఒక పర్సన్‌కి సంబంధించిన ఇమేజ్ ఉంది అనంటే, ఆ పర్సన్ యొక్క ఐడెంటిటీని బట్టి ఆ పర్సన్ ఇమేజ్ ఉన్న లొకేషన్‌ని డేటాబేస్‌లో ఆ పర్సన్ యొక్క డేటాలో స్టోర్ చేస్తారనమాట. సో, ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ యూజర్ లాగిన్ అయితే, ఆ పర్టిక్యులర్ యూజర్‌కి సంబంధించిన ఇమేజ్ అనేది ఏ లొకేషన్‌లో ఉందో డేటాబేస్ దగ్గర నుంచి తీసుకొచ్చి, ఆ ఇమేజ్ అనేది పర్సన్‌కి డిస్‌ప్లే అయ్యేలా చేస్తుంది. ఇమేజ్ అయితే ఇమేజ్, వేరే ఏ డాక్యుమెంట్ అయినా. టెక్స్ట్ డేటా యాస్ ఇట్ ఈస్ డేటాబేస్‌లో మనం స్టోర్ చేసుకోవచ్చు. దానికేమీ లిమిట్ లేదు. సో, ఇవేంటి లాంగ్వేజెస్. ఇవే కాకుండా మనకి ఫ్రంట్ ఎండ్‌లో ఫ్రేమ్ వర్క్స్, లైబ్రరీస్ అవి ఉంటాయి. ఫ్రంట్ ఎండ్‌లో ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ నేర్చుకున్నాం కదా! నేర్చుకున్నాక ఈ లైబ్రరీస్‌ని యూజ్ చేసామంటే మనం డెవలప్‌మెంట్ చేస్తాం కదా! ఆ డెవలప్‌మెంట్ టైమ్ అనేది తగ్గుతుంది. ఎందుకనంటే ఈ లైబ్రరీస్ ఎప్పుడు మనం రాయాల్సిన కోడ్‌ని వాళ్ళు రాసేసి పెడతారు. మనం జస్ట్ సింపుల్‌గా యూజ్ చేసుకోవడమే వాటిని. అప్పుడు మన టైం అనేది సేవ్ అవుతుంది. మన అప్లికేషన్‌లో కోడ్ అనేది కూడా తగ్గుతుందనమాట. వీటిలో బూట్ స్ట్రాప్, టైల్‌విన్ సీఎస్ఎస్, మెటీరియల్ యూఐ ఈ 3 ఏవైతే ఉన్నాయో అవి సీఎస్ఎస్‌కి సంబంధించిన లైబ్రరీస్ అనమాట. సో, ఈ 3 సీఎస్ఎస్ యొక్క లైబ్రరీస్. కిందున్న జేక్వెరీ ఏంటి అనంటే జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన లైబ్రరీ అనమాట. సో, ఇవి లైబ్రరీస్ ఫ్రంట్ ఎండ్‌లో. తర్వాత ఫ్రేమ్ వర్క్స్. సో, లైబ్రరీస్ వేరు, ఫ్రేమ్ వర్క్స్ వేరు. సో, ఫ్రేమ్ వర్క్ అనేది ఎందుకు అనంటే, మనం ఒక వెబ్ అప్లికేషన్‌ని కంప్లీట్‌గా డెవలప్ చేసేయొచ్చు. ఈ ఫ్రేమ్ వర్క్‌ని యూజ్ చేసి. కానీ మొత్తం వెబ్ అప్లికేషన్‌ని ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసి ఈ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్‌ని యూజ్ చేసి ఎవరు డెవలప్ చేయరు. సో, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఈ ఫ్రేమ్ వర్క్ వల్ల మనం సర్వర్‌ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అలా ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే ఫ్రేమ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయి అనంటే, యాంగులర్ జేఎస్ ఒకటి, యాంగులర్ అని అంటారు ప్రెజెంటు. తర్వాత రియాక్ట్ జేఎస్, తర్వాత వ్యూ జేఎస్. ఈ 3 జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్. అంటే ఈ ఫ్రేమ్ వర్క్స్ కూడా జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసే డెవలప్ చేశారు. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఫ్రేమ్ వర్క్స్ వల్ల మనం ఫ్రేమ్ వర్క్‌లో ఆల్రెడీ ముందే మనం వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అనంటే ఉండే డిఫరెంట్ ఏరియాస్‌కి ఏదెక్కడ రాయాలో వాళ్ళే డిసైడ్ చేసేసి పెడతారు. మనం జస్ట్ మనకిది కావాలి అనంటే వాళ్ళు అక్కడ రాయాలి అని చెప్తారు. మనం అక్కడ రాసుకుంటాం అంతే. రిమైనింగ్ అంతా ఆ ఫ్రేమ్ వర్కే చూసుకుంటుంది. నెక్స్ట్ బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేసే ఫ్రేమ్ వర్క్. సో, ఎప్పుడైనా ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఏం చేస్తాయి అనంటే, మన అప్లికేషన్ డెవలప్‌మెంట్‌ని ఈజీ చేస్తాయి అనమాట. సో, అలాగే బ్యాక్ ఎండ్‌లో కూడా ప్రతి లాంగ్వేజ్‌కి ఒక్కొక్క ఫ్రేమ్ వర్క్ అనేది డెవలప్ చేశారు. ఒకటే కాదు చాలా ఫ్రేమ్ వర్క్స్ అనేవి డెవలప్ చేశారు. వాటిలో ఫ్రీక్వెంట్‌గా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అనంటే లార్వెల్. ఈ లార్వెల్ అనేది పీహెచ్‌పీ లాంగ్వేజ్‌కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్. అండ్ జాంగో, ఫ్లాస్క్ ఈ 2 పైథాన్ లాంగ్వేజ్‌కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్. అండ్ రూబీ ఆన్ రెయిల్స్ అనేది రూబీ లాంగ్వేజ్‌కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్. అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది నోడ్ జేఎస్‌కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్. స్ప్రింగ్ బూట్ అనేది జావాకి సంబంధించింది. అండ్ ఏఎస్‌పీ డాట్ నెట్. సో, ఇప్పుడు మనకి
బేసిక్ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో మనం ఈ ఫ్రేమ్‌వర్క్స్‌ని, లైబ్రరీస్‌ని నేర్చుకోవాలి. సో, ఇక్కడ మనం ఈ ఫ్రేమ్‌వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనం ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఎయిదర్ యాంగులరా, రియాక్టా, వ్యూజేఎసా ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం డెవలప్‌మెంట్ అనేది చేయాలి. అలాగే బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ కూడా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనమాట. అండ్ వీటితో పాటు ఇంకొకటి ఏంటి అనంటే మనకి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అని గిట్‌హబ్, గిట్టు ఇలాంటి టూల్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి నేర్చుకున్నట్టయితే మనకి ఎందుకు అనంటే మనం ఒక వెబ్‌సైట్‌ని కానీ, ఒక వెబ్ అప్లికేషన్ కానీ డెవలప్ చేస్తున్నప్పుడు మనం వెర్షన్స్ వైస్ డెవలప్ చేస్తాము. సో, ఆ వెర్షన్స్‌ని సేవ్ చేసుకోవడానికి ఈజీగా యూజ్ అయ్యే టూల్సే ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట. సో, వాటిలో పాపులర్ అనేది గిట్ అనమాట. సో, ఇవి నేర్చుకున్నాక అది కూడా నేర్చుకోవాలి. అండ్ ఎక్స్‌ట్రాగా డెవాప్స్ అని ఒకటుంటుంది. అది కూడా నేర్చుకుంటే బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌కి రోడ్ మ్యాప్. థాంక్ యూ ఫర్ వాచింగ్.